రైతు భరోసా కేంద్రాలు మూసివేత దిశగా వెళ్తున్నాయంటూ సాక్షి ఒక కథనాన్ని ఇచ్చిందండి. అలాగే సీఎం గారి ఇల్లు అటాచ్మెంట్ లేకుండా జాగ్రత్త పడుతున్నారంట. అలా అక్రమ ఇంట్లోనే ఉండటం ఏమిటి, ఆయన మోజు ఏమిటి? ఈ రైతు భరోసా కేంద్రాలు మూతపడే పరిస్థితికి ఎందుకు వస్తున్నాయి అంటారు గోపి గారు? సార్, రైతు భరోసా కేంద్రాలు చాలా విస్తృతమైన సేవలు చేశాయి రైతులకి. విత్తనాలు కొనుగోలు దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు అన్ని కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా జరిగాయి. అసలు భూసార పరీక్షలు కూడా రైతు భరోసా కేంద్రాల్లో జరిగాయి. రైతులు తమ పొలాల్లో ఏ పంట వేసుకోవాలి అనేటువంటి సూచనలు కూడా రైతు భరోసా కేంద్రాల నుంచి రైతులకు వెళ్ళినాయి. సో అట్లాంటి అంటే అంత ఒక పటిష్టమైన వ్యవస్థ ఒకటే ఏర్పాటైంది. అయితే దాన్ని చంద్రబాబు గారు నిర్వీర్యం చేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్స్ లాగానే రైతు భరోసా కేంద్రాలను కూడా పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. ఇప్పుడు మూసేస్తున్నారని చెప్తున్నారు. మూసేస్తే మాత్రం ఖచ్చితంగా రైతులకు నష్టం జరుగుద్ది. కుదించడం 5,000 మూసేసేదో చేయాలని ఆలోచన చేస్తున్నారని. అది జరిగితే మాత్రం రైతులకు భయంకరమైన నష్టం జరుగుతుంది. ప్రైవేట్ వ్యాపారస్తులు, విత్తనాల వ్యాపారస్తులు బాగుపడతారు. స్పూరియస్ విత్తనాలు మార్కెట్లోకి వచ్చాయి. మార్కెట్లో విచ్చలవిడిగా రైతులు మోసపోతారు. విత్తనాలు కొని పంట పోయాక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇదైతే ఒక మంచి నిర్ణయం అయితే కాదు. ఆ నిర్ణయం వెనక్కి తీసుకొని రైతు భరోసా కేంద్రాల్లో పటిష్టపరిచి వాటిని యాక్టివేట్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇకపోతే కరకట్ట విషయానికి వస్తే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణానదిలో పడవల మీద జర్నలిస్టులను తీసుకెళ్తూ ప్రతి ఇంటిని చూపించి ఇది అక్రమ కట్టడం అంటూ చూపించి వాటన్నిటికీ నోటీసులు ఇచ్చారు. మరి అట్లాంటి అందులో ఈ లింగంనేని హౌస్ కూడా ఉంది. మరి దాంట్లోనే చంద్రబాబు నాయుడు అంటే దాంట్లో 2 గదులు నీళ్లలోనే ఉంటాయి, నదిలో ఉంటాయి. అద్దాల గదులు ఉన్నాయి అందులో. ఎప్పుడో వెళ్ళాములేండి ఒకసారి సరదాగా. సరే, అద్దాల గదుల్లో ఉంటాయి. మరి అంటే పూర్తిగా నదిలో ఉన్నట్టే లెక్క అది. మరి అది అక్రమ నిర్మాణం అని తెలుగుదేశం ప్రభుత్వమే తాడేపల్లి ఎంఆర్ఓ నోటీసులు జారీ చేశాడు. అలాంటి అక్రమ నిర్మాణంలో ఒక ముఖ్యమంత్రి ఉండడం అనేది మరి ఎట్లాంటి సందేశాన్ని ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది మనం చూసుకోవాలి. ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే సుప్రీంకోర్టులు, గ్రీన్ ట్రిబ్యునల్, వీళ్ళు అందరూ మెల్లగా వదిలిచ్చేసే ప్రయత్నం చేస్తున్నారనేది కదా వార్త. అదే ఇప్పుడు అది ఆయన లింగమనేని రమేష్ గవర్నమెంట్కి ఇచ్చేశాను అంటాడు. చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి ఇది గవర్నమెంట్ ఆఫీసు, గవర్నమెంట్ భవనమే అంటాడు. సిఆర్డిఏలో ల్యాండ్ పూలింగ్ లో వచ్చింది అంటాడు. ఇంకోసారి ఇది నేను అద్దెకుంటున్నాను అని చెప్తాడు. మరి ఏది కరెక్టో తెలియదు. కానీ ఆ భవనం అయితే అక్కడ ఉండడం కరెక్ట్ కాదు. అందులో ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి ఉండడం అస్సలు సమర్థనీయం కాదు. అంటే అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నట్టు ఉంది అది చంద్రబాబు గారి చర్య.